హలో అండి అందరికీ. ఇట్లా బార్డర్స్ ఉన్న హ్యాండ్స్ జాయింట్ వేసి దాన్ని మనకి లైనింగ్ అనేది రివర్స్లో తిప్పేసుకున్న తర్వాత ముడతలాగా అయితే వస్తుంది కింది వైపు. ఒకవేళ మీరు పైపింగ్ చేసుకున్నా సరే అట్లా ముడతలాగా రాకుండా నీట్గా మనకి అంచు అనేది నీట్గా రావాలి అంటే ఎప్పుడైనా సరే ఇట్లా బార్డర్స్ ఉన్న వాటికి కింది వైపు అంచులాగా వస్తుంది అనమాట. ఆ అంచు అనేది పట్టేసినట్టుగా ఉంటుంది. కింది వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ అంచు అనేది 4-5 చోట్ల ఇట్లా కట్ చేసుకోండి. క్లాత్ అయితే ఇట్లా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ఫ్రీ అయ్యి మీరు రివర్స్లో తిప్పుకున్నప్పుడు గ్యాప్ వస్తుంది దానికి. చూసారు కదా, ఇప్పుడు నేను కట్ చేసిన దగ్గరల్లా గ్యాప్ అనేది వచ్చిందనమాట అంచు. దానివల్ల క్లాత్ అనేది ఫ్రీ అయ్యి మీరు రివర్స్లో తిప్పుకున్న తర్వాత నీట్గా అయితే వస్తుంది. హ్యాండ్ అనేది ముడతల్లాగా అస్సలు రాదు. మీరు హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు, పైనుంచి స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు పైపింగ్ చేసుకున్నా కానీ పైపింగ్ క్లాత్ అయితే జాయింట్ వేసుకొని అక్కడక్కడ చిన్నగా కట్ చేసుకొని ఆ పైపింగ్ అయితే రివర్స్లో తిప్పేసుకోండి. చూసారు కదా మనకి ఎంత నీట్గా అయితే వచ్చిందో.